హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ థాట్స్. పళ్ళుని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రతి ఒక్కరూ వాడే టూత్పేస్ట్ ఏంటంటే కోల్గేట్ టూత్పేస్ట్. ఇది కోల్గేట్ టూత్పేస్ట్ ఉండని ఇల్లు అంటూ ఏదీ లేదు. ప్రతి ఇళ్లలోని కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది. అసలు ఈ కోల్గేట్ బయోగ్రఫీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కోల్గేట్ కంపెనీ చరిత్ర 1806లో న్యూయార్క్లో ప్రారంభమైంది. అమెరికన్ పారిశ్రామికవేత్త అయిన విలియం కోల్గేట్ 1806లో న్యూయార్క్ నగరంలో విలియం కోల్గేట్ అండ్ కంపెనీని ప్రారంభించారు. మొదట్లో వీళ్ళు సబ్బులు, కొవ్వొత్తులు మరియు పిండి పదార్థాలను మాత్రమే తయారు చేసేవారు. విలియం మరణం తర్వాత ఈ వ్యాపారం మరింత ప్రసిద్ధి చెందింది. సబ్బుల వ్యాపారంలో విజయవంతం అయ్యాక కంపెనీ 1873లో మొదటిసారిగా సుగంధ ద్రవ్యాలతో కూడిన డెంటల్ క్రీమ్ను గాజు జాడీలో మార్కెట్లోకి తెచ్చింది. 1896లో కోల్గేట్ సంస్థ మొదటిసారిగా టూత్పేస్ట్ను ఒత్తితే వచ్చే కొలాప్సిబుల్ ట్యూబ్లలో కోల్గేట్ రిబ్బన్ డెంటల్ క్రీమ్ పేరుతో పరిచయం చేసింది. ఇది ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా మారడంతో విక్రయాలు భారీగా పెరిగాయి. 1928లో కోల్గేట్ కంపెనీ ప్రోమోలివ్ పీట్ కంపెనీతో విలియంపై కోల్గేట్ పల్మోలివ్గా మారింది. అప్పటి నుండి ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుకుంది. భారతదేశంలో ప్రజలు ఎక్కువగా పళ్ళు తోమకపోవడానికి వేప పుల్లను, పంటి పొడులు వాడే రోజుల్లో 1837లో కోల్గేట్ తన టూత్పేస్ట్ను భారతదేశంలోనే ప్రవేశపెట్టింది. కాలక్రమేణా దంత వైద్యులు భాగస్వామ్యంతో ప్రచారాలు నిర్వహిస్తూ ఉంటారు. దేశంలోనే అత్యంత నమ్మకమైన గృహ బ్రాండ్గా అవతరించింది. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.